తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా ఐనువోలు మండలంలో నెలకొని ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం అత్యంత ప్రాచీనమైనది, చారిత్రక ప్రాధాన్యత కలిగినది. ఈ ఆలయం ప్రధానంగా జానపదుల జాతరకు ప్రసిద్ధి చెందింది. ఆలయ స్థల పురాణం ప్రకారం నిర్మాణకర్త క్రీస్తు శకం 1076, 1127 మధ్యకాలంలో పశ్చిమ చాళుక్య చక్రవర్తి 6వ విక్రమాదిత్యుని ఆస్థానంలో మంత్రిగా ఉన్న అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు, శిలాశాసనాలు చెబుతున్నాయి. ఆలయ నిర్మాత అయిన అయ్యన్న దేవుని పేరు మీదుగా ఈ ప్రాంతం మొదట అయ్యనప్రోలుగా పిలువబడింది. కాలక్రమేణా అది ఐనువోలుగా లేదా ఐలోనిగా రూపాంతరం చెందింది. ఈ ఆలయంలోని స్వామిని మల్లన్న అనగా మల్లికార్జున స్వామి అని పిలుస్తారు. ఆయనను స్థానికులు మైలారు దేవుడు, ఖండేల రాయుడు అని కూడా ఆరాధిస్తారు. మల్లన్న ప్రధానంగా యాదవులు, కురుముల ఇష్టదైవం. ఐనువోలు మల్లికార్జున స్వామి ఆలయం చాళుక్య, కాకతీయ వాస్తు శిల్ప శైలుల కలయికను ప్రదర్శిస్తుంది. ఈ ఆలయం సువిశాలమైన రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో నిర్మించబడింది. స్తంభాలతో కూడిన ఈ నిర్మాణం ఒక రథాన్ని పోలి ఉంటుంది. గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణ మార్గం ఉండటం చాళుక్య నిర్మాణ శైలికి చిహ్నంగా చెప్పవచ్చు. సువిశాలమైన రంగమండపం ఉంది. పూర్వకాలంలో దీనిలో దేవదాసీలు ప్రాతకాల నృత్యం చేసేవారని చెబుతారు. ఆలయానికి తూర్పు, దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తి తోరణాలు ఉన్నాయి. తన తండ్రిని చంపిన దోష పరిహార్థమై కాకతీయ రుద్రదేవుడు వీటిని నిర్మింపచేశాడు. ప్రధాన ద్వారం వద్ద కాకతీయ కీర్తి తోరణం ఉంది. ఆలయంలో మల్లన్న యొక్క భీకరమైన విగ్రహం ఉంటుంది. స్వామివారికి 4 చేతులు ఉండి వాటిలో ఖడ్గం, ఢమరుకం, పానపాత్ర ధరించి కనిపిస్తారు. స్వామివారికి ఇరుప్రక్కల ఆయన భార్యలైన గొల్లకేతమ్మ, బలిజ మేడాలమ్మల విగ్రహాలు ఉంటాయి. మల్లన్న విగ్రహం ముందు భాగంలో అర్ధ పానవట్టంపై శ్వేత శివలింగం ప్రతిష్ఠించబడింది. ఐనువోలు మల్లన్న ఆలయం ప్రధానంగా ఇక్కడ జరిగే జాతర వల్ల సుప్రసిద్ధం. ఇది తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన జానపదుల జాతర. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నుండి ఉగాది వరకు ఈ జాతర జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో ప్రతి ఆది బుధవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. భక్తులు కొత్త కుండలో బోనం అనే ప్రత్యేక వంటకాన్ని వండి స్వామివారికి నివేదిస్తారు. జాతరలో అత్యంత ప్రధానమైన ఘట్టం పట్నం వేయడం. ఒగ్గు పూజారులుగా వ్యవహరించబడే కురుమ పూజారులు డమరుకాన్ని వాయిస్తూ నేలపై రంగురంగుల ముగ్గులను వేసి జానపద బాణీలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు. ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారి కళ్యాణం. ప్రతి మాస శివరాత్రి రోజున నజరుపట్నం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను ఒగ్గు పూజారులు నిర్వహిస్తారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇందులో అశ్వవాహనం, నంది వాహనం, పర్వత వాహనం, రావణ వాహనాలను అధిరోహించి చివరి రోజున రథారూరుడై పురవీధి సేవకు బయలుదేరుతాడు. 5వ రోజున అగ్నిగుండాల కార్యక్రమం, వసంతోత్సవం, శ్రీ పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఐనువోలు మల్లికార్జున స్వామి ఆలయం చరిత్ర, శిల్పకళ, జానపద సంస్కృతులను మేళవించిన ఒక అపురూపమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది.
బీబీ నగర్ మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా, బ్రాహ్మణపల్లి విలేజ్. నా పేరు చురకంటి జంగారెడ్డి. నేను ఎక్స్ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుని, ఆల్ ప్రజాప్రతినిధిగా చేశాను. అయితే నాకు ఈ స్వామివారి దగ్గరికి నేను రాబట్టి ఇంచుమించు 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాల నుంచి ఫస్ట్ నాకు కొన్ని ప్రాబ్లంల వల్ల నాకు ఒక పెద్ద మనిషి పలానా దగ్గరికి పోతే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్తే, దాంతోపాటు నేను ఈ మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే మనం మొక్కిన కోరికను స్వామివారు నాకు దర్శనమిచ్చి ఆ ప్రాబ్లంని తీర్చాడు. అందుకని అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం వచ్చేసి ఈ దేవుని దగ్గర ప్రతి సంక్రాంతి 13-14 డేట్లో వచ్చేసి నైట్ ఉండి తెల్లారి బోనం చేసి మళ్ళా మొక్కి మన పోతే ఆ సంవత్సరం మొత్తం నాకు ఆరోగ్యం కానీ, పశువులు కానీ, పాడి పంటలు కానీ, వ్యవహారం ఏది చేసినా కానీ చాలా అభివృద్ధిగా ముందుకు సాగుతున్న ఉద్దేశంతోనే నేను ఈరోజు మల్లికార్జున స్వామి దగ్గరికి రావడం జరిగింది. నేను మళ్ళీ కూడా జనవరిలో మళ్ళొచ్చి కూడా మొక్కి నేను బోనం చేసుకోగలను. శ్రీ ఐనవోలు గ్రామవాసాయ శివాయ శిశుమూలే శ్రీమన్ మైలారదేవాయ శుభదాయాస్తు మంగళం. అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమశివుడు ఒక అవతారంగా వెలిసినటువంటి ఈ ఐనవోలు క్షేత్రము, ఇక్కడ ఉన్న స్వామివారి పేరు మల్లికార్జున స్వామి అంటారు. ఈ మల్లికార్జున స్వామి అవతారం ఏంటంటే, పూర్వకాలంలో మణిమల్లాసురుడు రాక్షసులు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయగా వారి వరానికి మెచ్చి ఏం వరం కావాలని కోరుకోనని వాళ్ళు కోరుకున్నారా, మాకు ఎర్ర బొట్టు పెట్టుకునే వాళ్ళతో కానీ, తెల్ల బొట్టు పెట్టుకునే వాళ్ళతో కానీ వాళ్ళు మరణం లేకుండా పోతారు. వాళ్ళ వరగర్వంతో రాక్షసులను, దేవతలను అందరినీ ఇబ్బందులకు గుర్తిస్తా అంటారు. గుర్తిస్తున్నప్పుడు మొదటగా వీళ్ళంతా కూడా పోయి విష్ణుమూర్తి దగ్గరికి పోయి, స్వామి వాళ్ళు శివుడు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కాబట్టి మీరే తీర్చాలంటే నేను కాదు, ఆ పరమశివుడే మీ కోరికను తీరుస్తాడు అంటే, మళ్ళీ వీళ్ళంతా కూడా పరమశివునికి వేడుకనగా ఆ దేవుడు నేనే వాళ్ళిద్దరిని చంపుతా, నా చేతినే వాళ్ళిద్దరు సంహరించబడతారు అని అభయం ఇచ్చి వాళ్ళని పంపించడం జరుగుతుంది. వాళ్ళని సంహరించడానికి ఈ స్వామివారు ఒక శివుడు ఒక అవతారంగా మైలార్ అనే గ్రామంలో, కర్ణాటక ప్రాంతంలో మైలార్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఆ రాక్షసులను చంపినాక, ఆ మణిమల్లాసురుడు అనే రాక్షసులను చంపినాక ఆ వరగరంతో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎర్రబొట్టు పెట్టుకున్నారు, తెల్లబొట్టు పెట్టుకున్నారు చావరు కాబట్టి వాళ్ళని పసుపు బండారు పూసుకొని వాళ్ళని చంపడం జరుగుతుంది. ఆ దాని ప్రభావంతో ఈ దేవుడున్న దగ్గర బండారి అంటే పసుపు, ఈ పసుపును పూసుకొని వాళ్ళ భక్తిని చాటుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్వామివారికి 2 దేవేరులు ఉంటారు. ఒక అమ్మవారి పేరు బలిజ మేడలమ్మ, ఆమె అక్కడ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతంలో మహల్సాదేవి అంటారు, ఆమె పార్వతీదేవి స్వరూపం. ఇంకొక అమ్మవారు గొల్లకేతమ్మ. ఈ గొల్లకేతమ్మ మన తెలంగాణ ప్రాంతం, ఈవెన్ అక్కడ బానాయి మాత అని పిలుస్తారు. ఈ గొల్లమ్మను మన తెలంగాణ ప్రాంతంలో వివాహం చేస్తున్నారు కాబట్టి గొల్లోళ్ళు, కుటుంబాలు, యాదవులంతా కూడా తమ ఆడబిడ్డలు చేసుకున్నాడు మా స్వామి అని వాళ్ళ భక్తి చాటుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా మొక్కులు చెల్లించుకోవడం ఏంటంటే, బోనాలు చెల్లించడం, పట్టణాలు చెల్లించడం. పట్టణం అంటే పటం, అది వాళ్ళు ఒగ్గు పూజారులు వాళ్ళు రకరకాల మొక్కులతోటి పటం లాగా వేసి వాళ్ళ కళ్యాణం చేస్తారు. వాళ్ళ ఒగ్గు భాషలో కళ్యాణం చేసి వాళ్ళ మొక్కులు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ స్వామివారిని తెలంగాణ ప్రాంతంలో మొదటగా ఐనవోలు గ్రామంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత కొమురవెల్లి, ఓదల, కట్టమల్లన, గట్టుమల్లన చాలా దిక్కులో పెట్టారు. ఈ స్వామివారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి ఆదివారం, బుధవారం కూడా విశేషంగా జరుపుతారు. సంక్రాంతి పండుగ రోజు, భోగి పండుగ రోజు బోనాలు, పట్టణాలు చెల్లించడం జరుగుతుంది. అలాగే సంక్రాంతి రోజు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులందరూ కూడా తమ ఎడ్ల బండ్లతోటి సభలు నిర్వహించి తమ భక్తిని చాటుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు వర్షాలు బాగా పడి పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఆదివారం, బుధవారం కూడా విశేషంగా లక్షలాదిగా జనం వచ్చేసి స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి మాస శివరాత్రి, ప్రతి మాస సంక్రాంతి, ప్రతి నెల కూడా ఇవి ఉంటాయి. అప్పుడు స్వామివారికి మహాన్యాసపూర్ణ రుద్రాభిషేకము మరియు స్వామివారి కళ్యాణము, రుద్రహోమము పెద్దపట్నం వేయడం జరుగుతుంది.